హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార మొత్తం వార్డులకు ఎక్కడ చూసినా కూడా జోరుగా కొనసాగుతుంది. ప్రధాన అభ్యర్థితో పాటు ఇటు మహబూబాబాద్ మున్సిపాలిటీలో కూడా ఇండిపెండెంట్ల హవా కూడా జోరుగా కొనసాగుతుంది. ఈసారి మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ల హవానే ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని కూడా గెలిచే అభ్యర్థులను కూడా వాళ్ళని పక్కన పెట్టి కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు వాళ్ళకి టికెట్ నిరాకరిస్తుంటారు. ప్రజల మన్నలను పొందేందుకు ప్రజలు తమ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా అంటే కొన్ని 2 పర్యాయాలు కూడా నువ్వు వాడుకుంటా గెలిచావు, ఇప్పుడు మళ్ళీ వేరే వ్యక్తిని మేము చూడలేము, మళ్ళీ నువ్వు రావాలి మా దగ్గర రావాలని చెప్పేసి ప్రజల కోరిక, వాళ్ళ అభిమాన కోరిక మేరకు కూడా 14వ వార్డు నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా కూడా ప్రజల సంక్షేమం కోరుతూ, ప్రజల అభివృద్ధి కోరుతూ ప్రజలే వాళ్ళకి వచ్చి అన్నా మీరు గెలవండి, మిమ్మల్ని గెలిపించుకుంటామని ఒక ధీమా ఇవ్వడంతో మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా బలం నిల్చున్నారు సంబంధించినటువంటి పోతురాజు. తను మరి వార్డు నుంచి ఏ విధంగా పోతున్నాడు, ప్రచారం ఎలా సాగుతుంది, మనం ఒకసారి రిజల్ట్ చూసుకోవచ్చు. అందరూ కూడా తన వార్డును కూడా అందరూ కూడా మొదటి నుంచి నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా గెలిపించే వారు కూడా మొత్తం వాళ్ళే భుజస్కంధాలపై మోస్తారు. వాళ్ళ విజయాలు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వార్డులో కూడా అన్న మీ వెనుక మేము ఉన్నాం, మీరు ముందే వెళ్ళండి, మీ వెనుక మేము ఉన్నాం, మన విజయం ఎవరు ఆపలేరు అని చెప్పేసి కూడా వాళ్ళకి ధైర్యం ఇచ్చుకుంటా అతను ముందుకు తీసుకెళ్తున్నారు. అతను ప్రచారం ఎలా సాగుతుంది అని తన మాటలు నేను తెలుసుకుందాం అని చెప్పండి. రాజు గారు, మీ ప్రచారం ఎలా సాగుతుంది? నా పేరు పోతురాజు రాజు, మాజీ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు మాజీ వార్డు కౌన్సిలర్ అంటున్నారు, మీరు 2 సార్లు కూడా గెలిచారని చెప్తారు. మాజీ వార్డు కౌన్సిలరు. ఫస్ట్ సారి 2014లో ఇండిపెండెంట్ చేశాను, 20 ఓట్లతో ఓడిపోయాను. తర్వాతకి భారీ మేయర్తో 2020లో భారీ మేయర్తో నన్ను 14వ వార్డు ప్రజలు భారీ మేయర్తో గెలిపించారు. అదేవిధంగా నేను గెలిచినప్పటికి కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఉన్నా కానీ నన్ను నా 14వ వార్డు ప్రజలు గుర్తించి నాకు అధిక మెజార్టీని చూపించి నన్ను మున్సిపాలిటీ కుర్చీలో కూర్చోబెట్టారు. అదేవిధంగా వాళ్ళు గెలిపించినా కానీ నా యొక్క వెనుక ఉండి నేను వాళ్ళ వెనుక ఉండి నా యొక్క అభివృద్ధి పనులను కూడా చాలా చేశాను. ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బీటీఆర్ నగర్లో గత వార్డు కౌన్సిలర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు ఉన్నప్పుడు కానీ బీటీఆర్ నగర్లో నీళ్లు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే నేను వచ్చినాక బీటీఆర్ నగర్లో నేను గుట్టపైకి నీళ్లు రప్పించడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా కరెంటు స్తంభాలు రోడ్డుపై ఉంటే వాటిని పక్కకు తీసి వేయించడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు ఏ ఆపద వచ్చినా కానీ నేనంటూ ఉండి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఇంటి ముందు గుమ్మం ముందు ఉండడం జరిగింది. అదేవిధంగా నన్ను ఆదరించి వాళ్ళు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా కానీ మీ వెనక మేము ఉన్నామంటూ ప్రజలు నువ్వెందుకు బాధపడతావు, మేమున్నాము, నువ్వు చేసినటువంటి సేవ మాకు మేము మర్చిపోలేము, ఫోన్ చేయంగానే ఇంటి ముందరికి వచ్చి ఉండటోని, నువ్వు ఇంటి గుమ్మ మందికి వచ్చేటోనివి, నిన్ను నేను పోగొట్టుకోలేను, మేము అందరం మీ అనుకుంటూ ఉండి గెలిపించుకుంటామని చెప్పేసి నా యొక్క 14వ వార్డు ప్రజలందరూ నా వెనక వచ్చి రండి అని చెప్పేసి పోదాం పండి అని చెప్పేసి వచ్చారు. అదేవిధంగా నేను వచ్చినాక చాలా అభివృద్ధి పనులు చేశాను. రేషన్ కార్డులు ఇప్పించడం కానీ, సీసీ రోడ్లు వేయించడం కానీ, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నా వెనక ఉండి ఈరోజు కూడా మేము ఉన్నాము పండి, మీకు టికెట్ ఇవ్వబోతుంది, మీరు బాధపడకండి, నీ వెనక మేము ఉన్నాము రండి అని చెప్పేసి రావడం జరిగింది. నా యొక్క 14వ వార్డు ప్రజలకి నమస్సుమాంజలు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఫోన్ చేయంగానే ఇంటి ముందర మీ గుమ్మం ముందరికి వస్తున్నాను, మీరు అదొక్కటి గుర్తు పెట్టుకొని నన్ను నా ఎయిర్ కండిషన్ గుర్తు ఓటేసి భారీ మేయర్తో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్ చూస్తున్న అనగా నేపథ్యంలోనే కొంతమంది కొత్తగా రూపులు మార్చుకుని కూడా రాజకీయ రంగులు వేసుకుని కూడా ప్రజలు మభ్యపెట్టేందుకు వస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా కూడా చెప్తున్నారు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా కానీ అయినా నేను స్వతంత్ర అభ్యర్థిగా నా యొక్క ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ నిన్నగాక మొన్న వచ్చి కూడా పార్టీలో చేరి అధిక డబ్బులు ఇచ్చి పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్తానని చెప్పేసి నా యొక్క వార్డు ప్రజలు కూడా చెప్పారు. వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నువ్వు 10 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నావు, ప్రజల సంక్షేమాలు కూడా ప్రజల ఎక్కడైతే వాళ్ళకి ఉన్నా ఏ కష్ట సుఖం వచ్చినా కూడా పోతురాజు మాకు అండగా ఉండని చెప్పేసి నేను సర్వే చేస్తాం. అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇలాంటప్పుడు కూడా అభివృద్ధి ధ్యేయంగా ఉన్నప్పుడు కూడా పార్టీని నిరాకరించినా కూడా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందు పోతున్నారు అంటే గెలిపిపై ధీమా ఏ విధంగా వ్యక్తం చేస్తున్నావు? నేను వాస్తవానికి అయితే నాకు ప్రజలే అండ.
నా యొక్క వార్డు ప్రజలే అండ. ఈ వార్డు 14 కానీ టౌన్లో కానీ పోతురాదంటే అన్ని విధాల ఫోన్ చేయగానే వచ్చేస్తాడు. అన్ని విధాల వార్డు ఆ వార్డు ఈ వార్డు అని చూడడు, అన్ని పనులు చేసి పెడతాడు. అదేవిధంగా ఈ రామచంద్రాపురంలో శ్మశాన వాటికకి నా యొక్క వంతుగా స్థలం చూపించడం జరిగింది. ఆ రోజు నేను వార్డు కౌన్సిలర్ ఉన్నప్పుడు ₹1,00,00,000 కూడా శాంక్షన్ చేసి శ్మశాన వాటికకు ఇప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా రామచంద్రాపురం కానీ, బీటీఆర్ నగర్ కానీ, సుందరనగర్ తండా కానీ అన్ని విధాలుగా వాళ్ళకి అభివృద్ధి పనులు చేసి చూపించాను. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి నన్ను గెలిపించే ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరికీ నమస్సుమాంజలి చెప్తున్నాను. అందరిగా మొత్తం పోతురాజు రాజు మాత్రం గెలిపిపోయి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అదే ఎన్నికలు అనగానే కాదు, కొంతమంది నాయకులు ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకొని తమ స్వభావం కోసం బయట పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టడానికి వచ్చి డబ్బు మదంతో కూడా వచ్చి వాళ్ళని మభ్యపెడుతున్నారు. అలానే కాకుండా 10 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన నేను ఆయన కూడా వాళ్ళకి పోటీ ఇస్తా స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాసేవ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చాను. నన్ను కూడా నన్ను ఆదరిస్తున్నాను ప్రజలు. వారి కోసం నేను వచ్చాను, వారి కోసం వారికి అండగా ఉంటాను. వారు లేదని ఈరోజు లేను. నా గెలుపు ముఖ్యం చేసినటువంటి నా ప్రజలకే నాకు గెలుపు అంకితం చేస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నట్టు పోతురాజు.